నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. రిలే దీక్షల్లో వైసీపీ నేతల డిమాండ్. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును సాధించడమే లక్ష్యంగా చర్యలు. అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి వెల్లడి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజల మధ్య సమానత్వం, దేశాభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ పార్టీ నేతలు పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, మయాన్ రహమతుల్లా ఖాన్ల స్పష్టీకరణ. ప్రముఖ టీడీపీ నాయకుడు అండ్లూరి రాజగోపాల్ రెడ్డి కుమార్తె అండ్లూరి విఘ్నతారెడ్డి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు మాజీ కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, సుబ్బారెడ్డి ఇంకా ఇతర నేతలు ఆకాంక్షించారు. విఘ్నతారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కడప రిమ్స్తో పాటు పలు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలో అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. పేద వర్గాలకు తమ వంతుగా తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నారి విఘ్నతారెడ్డిని ఆశీర్వదించాలని, భగవంతుని ఆశీస్సులు ఆమెపై అన్ని వేళలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే జన్మదినాన్ని పురస్కరించుకుని ఇతర వినోద కార్యక్రమాలను నిర్వహించకుండా పేద వర్గాలను ఆదుకుంటూ పాప భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ ఆదర్శంగా ఉంటుందన్నారు. మా తమ్ముని కుమార్తె విఘ్నతారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ రిమ్స్ హాస్పిటల్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాడు. తర్వాతంగా వేరే దుప్పట్లో ఎన్ని పంచడం కానీ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ అందూరి రాజగోపాల్ రెడ్డి గారి కుమార్తె విఘ్నతారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు కడప ప్రభుత్వ ఆసుపత్రి నందు ఇక్కడ ఉన్న పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. విఘ్నుతారెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ చేసిన అన్నదానంలో తిన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే విఘ్నుతారెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి అన్న కుమార్తె 13వ జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నారు. ఆ శుభ సందర్భమున అన్నగారు ఈరోజు రిమ్స్ నందు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇది ఎట్లుందంటే వనభోజనం మాదిరి ఉంది, చాలా అద్భుతంగా ఉంది. దాదాపు 500 పైచిలకు మంది ఈరోజు వచ్చినారు భోజనం చేసేదానికి. ప్రతి ఒక్కరు కూడా కడుపు నుండే తిని వెళ్తున్నారు. అట్లే ఆశీర్వాదాలు కూడా అందిస్తున్నారు. ఇదొక్కటే కాకుండా అన్నగారు 2-3 చోట్ల వేరే ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసినారు. చాలా సంతోషంగా ఉంది. సమాజంలో ఇట్లాంటి తల్లిదండ్రులు చాలా తక్కువ. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన పిల్లలు బాగుండాలని గుడ్డలు కొనడం కానీ, సినిమాలు పిలుచుకోవడం కానీ, షాపింగ్లు అట్లా చేయిస్తారు. కానీ అన్న ఇవన్నీ ఆలోచించకుండా పాప భవిష్యత్తు బాగుండాలని మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా మందికి స్ఫూర్తిదాయకము. అందరూ రాజగోపాల్ రెడ్డి బుజ్జమ్మ గారి ఏకైక కుమార్తె విఘ్నతారెడ్డి భవిష్యత్తు ప్రయోజనకరంగా ఉండాలని, ఆమె భవిష్యత్తు ఆశాజనకరంగా ఉండాలని ఆ తల్లిదండ్రులు, ఆయన పెద్దనాయన గారు ఈ యొక్క రిమ్స్లో ఎవరు ఊహించంత రీతిలో వందలాది మందికి స్వచ్ఛమైన రుచికరమైన భోజన పదార్థాలు వడ్డించడము నిజంగా శుభపరిణామం. ఇటువంటి కార్యక్రమాలు వీరు ఇంతకు ముందు నుంచే పలుమార్లు చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలలో కూడా ఉంటారు అన్నదానికి నిదర్శనంగా ఈరోజు అందూరి బ్రదర్స్ గారు ఎంతగానో నెలకు మినిమం 1 లేక 2 సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసును చూరగొడుతున్న విధానము నిదర్శనీయము, పారదర్శనీయము. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క భోజన పదార్థాలు స్వీకరిస్తున్నారో వారు కూడా స్వచ్ఛందంగా ఆ విఘ్నతారెడ్డి కలకాలము చల్లగా ఉండాలని చెప్పేసి ప్రార్థించడము, వారికి దీవెనలు ఇవ్వడము శుభపరిణామం. కనుక మేము కూడా ఆ దేవుడు ఆమెను చల్లగా చూడాలని, విద్యాబుద్ధులు ఎందుకు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరకాలము ఇటువంటి జన్మదినాలు మరెన్నో చేసుకుంటూ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి కుమార్తె విఘ్నుతారెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో పేద వర్గాలకు అన్ని వర్గాల వారికి భోజన సదుపాయము మరియు ఇంకా దుప్పట్లు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆమె ఆయురారోగ్యాలతో ఉన్నత విద్య చదివి ఇంకా ఎదగాలని అందరూ ఆశీర్వదించాలని అందరికీ మనవి చేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే విఘ్నుతారెడ్డి. మెగా డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వైసీపీ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్రరావు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఏపీ జెడ్వార్ పేరుతో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఈరోజు కడప నగరంలో దిశ పోలీస్ స్టేషన్ సమీపం వద్ద కొనసాగాయి. ఈ దీక్షల్లో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వాలంటీర్స్ విభాగం అధ్యక్షుడు వంశీ, పబ్లిసిటీ వింగ్ జోన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు సాయి మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన ప్రభుత్వాన్ని ప్రజల ముందే నిలదీస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో యువతకిచ్చిన హామీ మేరకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం యువతకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని, ఉద్యోగాల భర్తీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర సిబిఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఈ రోజు లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన దాంట్లో తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మామూలుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాతోటి మిత్రుడు డిప్యూటీ నిత్యానంద రెడ్డి గారికి, పులిసిని గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రచార వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి పేకాటాలే వారిని పీల్చేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నిజంగా డిఎస్సి బాగా జరిగిందని అనుకుంటే సిబిఐ విచారణ వేయండి. మేమంతా కరెక్ట్ గా చేసాం.
అని ప్రభుత్వం చెప్తున్నది అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేపట్టడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నైజం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. అందులో భాగంగా కడపలో యువజన విభాగం, వాలంటీర్స్ విభాగం, పబ్లిసిటీ విభాగం తరపున ఈరోజు రిలే నిరాహార దీక్షలో మేము కూర్చోవడం జరిగింది. మేము ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పు, లేదా నువ్వు చెప్పావు కదా చర్చకి రమ్మని, మా జగన్మోహన్ రెడ్డి కాదు మేమే వస్తాం మీతో చర్చకి, ఇద్దరం చర్చించుకుందాం, ఎవరు కరెక్టో ప్రజలే చెప్తారు. మేము అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీరంత ఉత్తముడైతే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మీరు డిఎస్సి పైన జరిగిన దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు అన్యపలంగా 4, 47, 17 అనే జీవోలను తేవడం జరిగింది. 56 జీవోలు. ఈ 4 జీవోలు ఎందుకు తెచ్చారు? అంత అర్జెంటుగా తేవాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఎవరైతే ఈ డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారో 16,000 మంది డేటా ఎవరు ముందొచ్చారు, ఎవరు వెనకలొచ్చారు అనేది మేము అడుగుతూనే ఉన్నాం. ఆ మెరిట్ లిస్ట్నే మీరు మాయం చేయడం జరిగింది. ఎవరైతే స్టేట్ ఫస్ట్ వచ్చారని చెప్పారో నవీన్ అనే వ్యక్తి, అతని యాక్చువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అది కూడా మీరు పక్కన పెట్టి ఇది లీక్ అవ్వడం అతని వల్ల జరిగింది, అతను మనకుంటే ఈ ఉద్యోగంలో మన ప్రభుత్వానికే ఇబ్బంది అని చెప్పి అతన్ని మీరు పూర్తిగా తొలగించడం జరిగింది. ఆ నవీన్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? మేము ఈ సభాముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఇంకోటి, ఎవరైతే దుర్గయ్య అనే వ్యక్తి ఉన్నాడో అతను దేశ స్థాయిలో గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ. మీరు అటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇవ్వకుండా మీరు మీ సొంత కొన్ని క్రీడల్ని ఉపయోగించి బ్రిడ్జ్ గేమ్ వగైరా గేములను ఉపయోగించి మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మరి 2 ఏళ్ల తర్వాత మెగా డిఎస్సిని ఒక దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితి మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మెగా డిఎస్సిలో మరి ఏదైతే ఒకరోజు జీవోలు సుమారుగా 4 వెలిసి ఏదైతే స్పోర్ట్స్ కోటా గతంలో 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% పెంచి మరి గతంలో ఉన్న ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న స్పోర్ట్స్కు ఇంకా ఇతర స్పోర్ట్స్ని యాడ్ చేసి దాన్ని 64 చేసి మరి ఆ స్పోర్ట్స్ కూడా ఏదంటే ఒకసారి మనం చూస్తే ఏదో బ్రిడ్జ్ అని చెప్పి రకరకాల స్పోర్ట్స్, అంటే బ్రిడ్జ్ అని ఏంటబ్బా ఈ స్పోర్ట్స్ అని ఒకసారి మేము గూగుల్లో చెక్ చేస్తే అది ప్యాకెట్ చూపిస్తూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి ఈరోజు ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో అన్ని పోస్టులు మరి ఈరోజు 20 లక్షలకు 25 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాక్ష్యాధారాలతో నిరూపణ చేయడం జరిగింది, వాయిస్ రికార్డింగ్లతో సహా నిరూపణ చేయడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా మరి ఈ విద్యాశాఖ మంత్రి దాని మీద స్పందించలేదు. బాధ్యత తీసుకొని మరి ఏదైతే రాజీనామా కూడా సమర్పించలేదు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను బాధ్యత తీసుకొని మరి ఈ మెగా డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలి, అంతవరకు మరి ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. మరి ఈరోజు ఏదైతే ఈ రిలే నిరాహార దీక్షలతో మరి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం, ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును సాధించడమే లక్ష్యంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని ప్రతి ఒక్కరూ మన ఇంటి నుంచే మొదలు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే వరదరాజురెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కమిషనర్ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి ఒక్క అధికారి మున్సిపల్ కమిషనర్కు పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఆనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ నుంచి శివాలయం సెంటర్ వరకు ఈ అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, సిడిపిఓలు ఇంకా మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం శివాలయం సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రొద్దుటూరులో స్వాతంత్ర దినోత్సవం నాటికి పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని, అందుకు ప్రొద్దుటూరు పట్టణ వ్యాపారస్తులు పూర్తిగా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 తర్వాత ఏ ఒక్క వ్యాపారస్తుడి దగ్గర ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. గాలిని మనం పెంచుకుంటా ఉన్నాం. చదువుకున్న వాళ్ళము మనం అందరము విజ్ఞానము ఒక మాట చెప్తే దానికి కట్టుబడి మనం అందరము పైగా మొట్టమొదట మన ఇళ్లలో ప్లాస్టిక్ లేకుండా చేయాలా, మన పిల్లలను గాని మనం గాని ప్లాస్టిక్ లేకుండా చేయాలా. మీరందరూ గమనించండి, కాఫీ హోటల్లో ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకొని కాఫీ తాగుతున్నాం. విషయం ఆ ప్లాస్టిక్ కవర్. కాబట్టి చదువుకునే మనం అందరం ముందు అవాయిడ్ చేయాలి, లేకుండా చేయాలి. మనం లేకుండా చేస్తే ఇతరులకు చెప్పేదానికి ధైర్యం ఉంటుంది. మన ఇంట్లో మనం వాడుకుంటా ఇతరులకు చెప్పేయడం అనేది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇళ్లలో ప్లాస్టిక్ లేకుండా చేయాలా. సమాజం కోసము పూర్వకాలంలో ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయి లక్షలాది మంది జైళ్లలో పడి మనకు స్వాతంత్రం తెచ్చినారు. మనం ఎందుకు ఈ చిన్న పని చేయలేమని మీరు ఆలోచించండి. మంచి కాలుష్యరహితమైన లేని సమాజం ఉండాలా, మంచి గాలి ఉండాలా, మంచి వెలుతురు ఉండాలా, మంచి మా భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే అగ్రగామి దేశంగా ఉండాలని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేవాళ్ళందరూ కలలు కన్నారు. ఆ కళలకు మనము సహకారం అందిస్తాం. కాబట్టి మీరందరూ మనం మొట్టమొదట ప్లాస్టిక్ రహితంగామైన పొద్దుటూరు ఉండాలనేది కమిషనర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఆయనకు చేయూతనందించాలి. కమిషనర్ గారికి ఇచ్చే మనందరినీ చేయమని చెప్తున్నాడు. మనం సహకారం ఇస్తేనే పని నెరవేరుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క కొత్తగా ప్లాస్టిక్ రహిత పొద్దుటూరుగా ఉండాలని ఒక మంచి కమిషనర్ నిర్ణయాన్ని మున్సిపాలిటీ వాళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ప్రతినమూనాల ప్లాస్టిక్ను జీవితంలో వాడను, ఇంట్లోకి రాని అనేటట్టు మీరు అందరూ ప్రతినమూని ఈ ప్లాస్టిక్ రహిత పొద్దుటూరును చేయాలా. మొట్టమొదటిగా మన పొద్దుటూరు అభివృద్ధికి ఇది ఒక నాందిగా ఉండాలా. ఇంకా భవిష్యత్తులో మన పిల్లలకు మనమందరం కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనం కొంతమంది కమిషన్ లాంటి అధికారులు మన మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయేటప్పుడు మన సహకారం తప్పనిసరిగా ఉండాలి. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డిఎస్సి ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షకు స్థానిక నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. డిఎస్సి పేపర్ లీకేజీ, అక్రమాలపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం యువతను, విద్యార్థులను దగా చేస్తోందని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8, 9 4 రోజులు రిలే నిరాహార దీక్ష జరుపుతూ ఉన్నాం. 10వ తారీఖున గొప్ప నిరసన ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణము మా డిమాండ్స్ ఏంటంటే కనుక, ఒకటి మెగా డిఎస్సిని దగా చేసినారు కాబట్టి 20 లక్షల రూపాయలకు ఉద్యోగాలకు అమ్ముకున్నారు కాబట్టి ఆ యొక్క పరీక్షను పూర్తిగా నియామకాన్ని రద్దు చేసి మళ్ళీ నూతనంగా జరపాలా, సిబిఐ విచారణ జరిపించాలా, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా. ఇది మొదటి డిమాండ్. రెండవది, ఎన్నికల కంటే ముందు మీరు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 26 నెలలు అయింది. ఒక్కొక్క నిరుద్యోగికి 78,000 రావాలా బకాయి. ఆ బకాయి పడిన 78,000 రూపాయలు వెంటనే చెల్లించి ప్రతి నెల 3,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కు మీరు వెయ్యాలి. ఇది రెండవది. మూడవది, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉండారో విద్యార్థులు వాళ్ళకి 26 నెలల కాలంలో మీరు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 9,600 కోట్ల రూపాయలు ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ 9,600 కోట్లు మీరు చెల్లించి, విద్యాలయాల్లో ఉండాల్సిన పిల్లలు ఈరోజు వీధుల పాలు చేసినారు మీరు. ఆ వీధుల్లో ఉండాల్సిన పిల్లలను జైళ్ళకు పోకుండా కనీసం మళ్ళీ తిరిగి విద్యాలయాలకు వెళ్ళిన పరిస్థితి చేయండి. ఎప్పుడైతే విద్యాలయాల్లో ఉండాల్సిన పిల్లలు ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు ఇంటికి పంపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్నారు, వీధుల పాలు అయిపోయినారు.
రేపొద్దున అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరవుతారు, మత్తు పదార్థాలకు దగ్గరవుతారు, జైలు పాలయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఈ పాపమంతా మీరు మూట కట్టుకోకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా ఫీజు రీంబర్స్మెంట్ 9,100 కోట్లు చెల్లించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మీరు ఉపయోగపడండి. నిరుద్యోగ వృద్ధి 78,000 రూపాయలు ఇచ్చి ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేము తప్పుడు మనుషులం కాదు, నిజాయితీ మనుషులమే అని చెప్పి నిరూపించుకోండి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు 20 లక్షల ఉద్యోగాలన్నీ ఇవ్వండి, నిరుద్యోగ వృత్తాన్ని ఇవ్వండి. మెగా డిఎస్సీ పేరుతో దగాబడిన యువకులను తప్పనిసరిగా మీరు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఆ పరీక్షను మళ్ళీ రద్దు చేసి నూతనంగా జరపాల్సిన బాధ్యత మీ అందరిపైన, ప్రభుత్వం పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజల మధ్య సమానత్వం, దేశాభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మయానా రహమతుల్లా ఖాన్లు తెలిపారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగపు జాతీయ అధ్యక్షుడు ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి జన్మదిన వేడుకలను మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత వారు కేక్ కట్ చేసి ఇమ్రాన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం, అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మైనార్టీలు, దళితులు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. కవిగా పేరుగాంచిన ఇమ్రాన్ ప్రతాప్ గ్రహీకి రాజ్యసభ సభ్యుడిగా, మైనార్టీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి సత్కరించిందన్నారు. పార్లమెంటులో మైనార్టీ సమస్యలపై గళం వినిపిస్తున్న ఇమ్రాన్ సేవలు చిరస్మరణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మైనార్టీ విభాగపు అధ్యక్షుడు ఇమ్రాన్ ప్రతాప్ గారి పుట్టినరోజు ఈరోజు. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అత్యంత పెద్దపీట వేస్తారు, మంచి ప్రాతినిధ్యం కల్పిస్తారు అనడానికి ఇమ్రాన్ ప్రతాప్ గరి గారు ఒక ఉదాహరణ. మైనార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవి ఇవ్వడమే కాకుండా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. ఆయన ఉర్దూ, హిందీలో కూడా మంచి కవి. రాజ్యసభలో మొత్తంగా పార్లమెంటులో మైనార్టీల గళం వినిపించడం, మైనార్టీల సమస్యలపై పోరాడడం, గత 13 ఏళ్ల కాలం నుండి ఆర్ఎస్ఎస్ అభిముఖ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలు, నిరంకుశత్వం, నియంతృత్వం, మత విద్వేషంపై చట్టసభల్లో మైనార్టీల గురించి సమస్యలు వినిపించడం, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం వంటి ఎన్నో విశేష సేవలు అందిస్తున్నారు ఇమ్రాన్ ప్రతాప్ గారి. ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, ఇందిరాభవన్లో ఆయన బర్త్డే వేడుకలను, జన్మదిన వేడుకలను ఘనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనార్టీ విభాగపు జిల్లా అధ్యక్షుడు మయానా రహమతుల్లా ఖాన్ ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి ఆయన నాయకత్వంలో జరిగింది. చాలా సంతోషదాయకం. ఈ విధంగా మైనార్టీలు, బలహీనులు, దళితులు ప్రతి ఒక్కరికి సముచిత ప్రాతినిధ్యం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. రానున్నవి మంచి రోజులు. మోడీ ఈజ్ ద పాస్ట్ అన్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మోడీ గతంగా మారాడు. ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుంది. ప్రజలు ఆకాంక్షించే, అన్ని వర్గాల ప్రజలు మెచ్చే రాహుల్ గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో బలమైన పార్టీగా, నిర్ణయాత్మక శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే అందరూ నిలవాలని కోరుతున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
మన జాతీయ మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కడప జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ తరఫున మయానా రహమతుల్లా ఖాన్ అని నేను కడపలో ఇమ్రాన్ ప్రతాప్ గారి గురించి మొట్టమొదటిసారిగా ఈ జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో ఆయన పదవి చేపట్టి నుంచి మొట్టమొదటిసారిగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినాము. ఆయన చాలా కష్టపడి ఆయన ఒక కవి రూపంలో కానీ అన్ని వర్గాలకు ఆయన కవిత్వమే అన్ని వర్గాలకు కలిసి అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలనే కవిత్వం ఆయనది. ఆ కవిత్వంతో సుపూర్తిగా తీసుకొని రాజకీయాల్లో వచ్చి అందరినీ కలుపుకొని అన్ని వర్గాలకు మేలు జరిపేలా పోరాడుతున్నాడని ఇంకా ఆయనకు ఉన్నత స్థాయి రావాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన పోరాటంలో భాగంగా పులివెందుల పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో విద్యార్థి సంఘాల నాయకులు పులివెందుల పట్టణంలోని మినీ సెక్రటేరియట్ వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ మదన్మోహన్ రెడ్డి దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. కార్యక్రమానికి నిరుద్యోగ యువత, విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మీడియాతో మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో అక్రమాలు, ఇచ్చిన హామీలను విస్మరించడం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు పూర్తి వివరాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని వారు కోరారు. ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే రిలే నిరాహార దీక్షలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. డిఎస్సి బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలకు నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇంకా పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతు తెలపడం విశేషం. ఎటువంటి పక్షపాతం లేకుండా నిజమైన అర్హులకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదే విధంగా నిరుద్యోగ వృద్ధి అన్నారు. నిరుద్యోగ వృద్ధి కూడా ఇంతవరకు ఏం లేదు. నిజంగా అర్హులైన వారికి ఎటువంటి అభ్యంతరం లేకుండా అటువంటి వారికి అర్హత కలిగినటువంటి వారికి న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, అదే విధంగా డిఎస్సీ అభ్యర్థులు ఇక్కడ కూర్చున్నారు. బాబు, మీకు ఎప్పుడు కూడా ఎల్లకాలము వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. మీకు జరిగిన అన్యాయానికి మేము మీతో పాటు పోరాటం చేస్తాం అని తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీకు బలపడ్డ డిఎస్సీ అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం జరిగేట్టుగా చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశమని ఒక ప్రోగ్రాం పెట్టుకొని పోయినారు. మీరు ఇంటింటికి పోయి క్షమాపణ చెప్పారు. ఆ ప్రోగ్రామ్ లో మీరు ఏం సాధించినారని మీరు ఇంటింటికి పోతున్నారు. ఒక్కసారైనా మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈ పులివెందులనే తీసుకున్నాం. 2 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం వచ్చి ఒక్క రూపాయి పులివెందుల మీద మీరు దృష్టి పెట్టినారా? ఒక అభివృద్ధి పైన మీరు చేసినారా అని మేము నిలదీస్తున్నాం. ఒక్క పులివెందులనే కాదు, ఈరోజు ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ మీరు ఎంతమందికి ఇచ్చినారు? మీరు యువతను మొత్తం రీరేట్ చేస్తారు. మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వంలో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం 100% తప్పింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే మీ మెడకు చుట్టుకుంటుంది. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఈ యువతతో ఖచ్చితంగా పతనమై తీరుతారు. ఈరోజు దేశంలో జరిగినటువంటి డిఎస్సిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ అనుమానాలు ఉన్నాయి. సో అనుమానాలు ఏంటంటే నేషనలైజేషన్ అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ లో ఎన్ని మార్కులు కలిపారు, ఏంటి, ఎవరికి ఉద్యోగం వచ్చింది అనేటువంటిది పర్టికులర్ మనకు తెలియజేయాలి. రెండవది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరికొరకు ఉద్యోగం ఇచ్చారు, నిజంగా వాళ్ళు నేషనల్ లో ఎవరైనా సెలెక్ట్ అయ్యి వారికి ఖచ్చితంగా వారికి ఇచ్చారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వమే నివృత్తం చేయాలి. సో దాంతో పాటు
మామూలుగా ఫస్ట్ విద్యార్థికి అంటే కృష్ణా డిస్టిక్ లో మేబీ ఫస్ట్ విద్యార్థికి ఉద్యోగం రాలేదని మాకు దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు ఇవ్వలేదో మనకి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. లాస్ట్ ఇయర్స్ అండి, మొన్న 2025. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ చేపట్టి నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. రిలే దీక్షల్లో వైసీపీ నేతల డిమాండ్. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును సాధించడమే లక్ష్యంగా చర్యలు. అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే వరదరాజురెడ్డి వెల్లడి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజల మధ్య సమానత్వం, దేశాభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ పార్టీ నేతలు పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, మయాన్ అహ్మతుల్లా ఖాన్ల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.